హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మస్తులే. సో నేను మీ పూజ. ఈరోజు చేయబోయే రెసిపీ ఫూల్ గోబీ ఫ్రై. సో ఫూల్ గోబీ ఫ్రై ఎలా చేయాలి, వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి. సో నేను హాఫ్ కేజీ అయితే ఫూల్ గోబీని తీసుకున్నాను అన్నమాట. సో వాటర్ వేసి బాయిల్ చేస్తా, తర్వాత ఫూల్ గోబీ ఫ్రై చేసేద్దాం. ఈ ఫూల్ గోబీని వాటర్ వేసి ఉడకనివ్వాలి కొద్దిసేపు. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. సో క్యాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది, ఫుల్ గోబీ అయితే ఉడికింది. సో వాటర్ దీంట్లో ఉన్న వాటర్ని వంపేస్తాను. ఫుల్ గోబీని అయితే తీసుకున్నాను ప్లేట్లోకి. తర్వాత 3 టమాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ ఆలుగడ్డ. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొద్దిగా వేస్తాను. సో ఆయిల్ వేడయ్యాక అండ్ జీలకర్ర అండ్ అల్లం పేస్ట్ వేసేసేయాలి. చిటికెడంత జీలకర్ర వేసాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఉల్లిగడ్డ అయితే వేసేసాను, ఆనియన్స్ వేసేసాను. సో ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో కొద్దిగా ఫ్రై అవ్వనియాలి, ఇలాగా తిప్పుతూ ఉండాలన్నమాట. తర్వాత చిటికెడంత పసుపు, అండ్ మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను అయితే వేసేస్తున్నాను. టమాటా ముక్కలను అయితే వేసేస్తున్నాను. అండ్ ఒక ఆలుగడ్డని కట్ చేసుకున్న వాటిని కూడా వేసేస్తున్నాను. ఆలుగడ్డని ఇలా వేసేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో ఉంచాలి. సో టమాటా బాగా ఫ్రై అవ్వనివ్వాలి, టమాటా ఆలుని. తర్వాత క్యాలీఫ్లవర్ని అయితే వేసేసేయాలి, ఫుల్ గోబీని. టమాటా అయితే మెత్తగా అయ్యాయి టమాటోస్ అయితే. సో తర్వాత ఉడికించుకున్న ఫుల్ గోబీని అయితే వేస్తున్నాను. హాఫ్ కేజీ తీసుకున్నాను నేనైతే ఫుల్ గోబీ. సో మీకు నచ్చినంత తీసుకొని తగినంత వేసేసేయాలి టమాటో అండ్ ఆలు. సో బాగా తిప్పుకోవాలన్నమాట, మిక్స్ అయ్యేంత వరకు అంతా. ఇలాగ బాగా తిప్పాలి గరిటెతోటి, స్పూన్ తోటి. సో ఇలాగ అంత మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. సో ఫూల్ గోబీని అయితే మనం బాయిల్ చేసి తీసుకున్నాం కదా, వాటర్ ఎక్కువ తగలదన్నమాట, కొద్దిగా వేయాలి. సో
సో హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను, హాఫ్ కేజీ ఫూల్ గోబీకి, అండ్ 3 టమాటోస్ అండ్ 1 ఆలుగడ్డ. సో ఫ్రైకి అయితే ఎక్కువ తెలగదన్నమాట వాటర్. సో తర్వాత చిల్లీ పౌడర్ వేయాలి, 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం, చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. మిక్స్ చేసుకోవాలి బాగా ఇలాగా. కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట. సో 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత అండ్ మసాలా పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ వేయాలి. సో 5 మినిట్స్ ఉడకనిద్దాం. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలి. సో అప్పుడప్పుడైతే ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలన్నమాట. ఉప్పు కారం బాగా బాయిల్ అయ్యేంత వరకు కొద్దిగా ఉడికిన తర్వాత సో కొత్తిమీరని అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను. కొత్తిమీర అండ్ ఉడికిన తర్వాత కొత్తిమీర అండ్ కొబ్బరి పౌడర్ వేయాలి. కొబ్బరి పౌడర్ని అయితే పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేసి మిక్సీ పట్టినాను నేనైతే. సో మీరు కూడా ఇలా చేసుకొని వేయచ్చు. సో కర్రీని అయితే ఉడకనివ్వాలి కొద్దిసేపు, 5 మినిట్స్ ఉడికాక వేద్దాం అవి. కర్రీ అయితే ఉడికిపోయింది. సో కొత్తిమీర వేసేస్తున్నాను. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొద్దిగా మసాలా పౌడర్, సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్లో ఆఫ్ చేసేసాలి స్టవ్. 2 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, లో ఫ్లేమ్లో ఉంచాలన్నమాట. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.